అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు పెంచే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర హాజరయ్యారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దాశ్రీ గారు, ఏపీఓ కొండాజీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠితంగా రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ఉపాధి హామీ శాఖ మంత్రివర్యులుగా కూడా పంచాయతీరాజ్, ఉపాధి హామీ, అటవీ శాఖ 3 శాఖల మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలో వేసుకునే విధంగా రైతుకు ఉపాధి హామీ ద్వారాగా అనుసంధానం చేసి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని వారి పొలాల్లో పండ్ల తోటలు అనేక ఏదైతే గవర్నమెంట్ వారు ఒక